హలో బడీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మటన్ పులుసు. నాకు తెలిసి ఒక నాన్ వెజ్ లవర్గా చెప్తున్నా, ఈ మటన్ పులుసు ఆల్మోస్ట్ నాన్ వెజ్ లవర్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డిష్. ఈ మటన్ పులుసు రైస్, ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటా, పూరి, వడ, రాగి సంగటి దేనికైనా బాగుంటుంది ఈ మటన్ కర్రీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మొదట 750 గ్రామ్స్ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నవి మటన్ ముక్కల్ని వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఒక మరాఠీ మొగ్గ, 1/2 స్పూన్ షాజీరా, ఒక బ్లాక్ ఇలాచీ, ఇంచ్ దాల్చిన చెక్క, రాతి పువ్వు, 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని నిమిషం పాటు వేపుకొని మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ వేసుకొని నిమిషం పాటు వేపుకొని, ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల మటన్ పులుసు చిక్కగా రుచిగా ఉంటుంది. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని కడిగి పక్కన ఉంచుకున్న మటన్ ముక్కలు కుక్కర్లో వేసుకొని ముక్కలకి బాగా మసాలా అంతా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టి క్లోజ్ చేయకుండా 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకొని మూత పెట్టి 7 నుండి 8 విజిల్స్ ఉడికించి ముక్కని పట్టి చూస్తే మెత్తగా ఉండాలి. అప్పుడు ఉడికినట్టు లెక్క. మిక్సీ జార్ తీసుకొని కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని 5 జీడిపప్పు వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. పానలి పెట్టుకొని 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని నిమిషం పాటు వేపుకొని 1.5 స్పూను హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకొని 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని ఒక మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకొని కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని ఉడికించిన మటన్ బాణలిలో పోసుకొని గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న కొబ్బరి క్యాష్యూ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి రుచి చూసి ఉప్పు చాలకుంటే వేసుకొని 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 కప్పు కొబ్బరి పాలు పోసుకొని బాగా మిక్స్ చేసి కొబ్బరి పాల బదులు మామూలు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర తరుగు చల్లుకొని మటన్ పులుసుని ఎంజాయ్. ఒకసారి ఈ పద్ధతిలో మటన్ పులుసు ట్రై చేశారంటే పర్ఫెక్ట్ రెసిపీని ఆస్వాదించవచ్చు.
ఒక్కసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.